జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, ఎల్లో మీడియాకి హోల్సేల్గా కీలెరిగి వాతలు పెట్టారు. గత కొద్ది కాలంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు జనసేనతో పొత్తు ధర్మాన్ని పూర్తిగా విస్మరించి జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. టీడీపీని మాత్రమే గ్లోరిఫై చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా కార్యక్రమంలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ మండపేట, అరకు వంటి చోట్ల ఎమ్మెల్యే క్యాండిడేట్స్ను ప్రకటించారు. ఇది పొత్తు ధర్మానికి పూర్తిగా విరుద్ధం. మరో ప్రక్క నారా లోకేష్ గారు జర్నలిస్ట్ జాఫర్తో మాట్లాడుతూ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారే అంటూ దురహంకారంతో మాట్లాడారు. మరో ప్రక్క జనసేనకు టీడీపీ ఇచ్చేది 20 నుండి 25 ఎమ్మెల్యే సీట్స్ మాత్రమే అంటూ ఎల్లో మీడియా తన వంతు తన పాత్రను నిర్వర్తిస్తూ జనసేనను డిగ్రేడ్ చేస్తోంది. ఇప్పుడు వీళ్ళందరికీ హోల్సేల్గా రిపబ్లిక్ డే నాడు జనసేనాని కౌంటర్ అటాక్ ఇచ్చి పడేశారు. పూర్వపు తూర్పుగోదావరి, రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన క్యాండిడేట్స్ని నిలబెడుతున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా జనసేన రాష్ట్రంలోని 3వ వంతు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుందని డిక్లేర్ చేశారు. అంటే 58 ఎమ్మెల్యే సీట్స్లో జనసేన కంటెస్ట్ చేయబోతుందన్నమాట. పవన్ కళ్యాణ్ చేసిన అటాక్తో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎల్లో మీడియాకి గుండెల్లో రాళ్లు పడ్డాయి. ఇప్పుడు వారు మరి ఏం చేస్తారో చూడాల్సిందే.